హలో అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎండ్లెస్ అఫెక్షన్. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ప్లీజ్ మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చేసుకున్న వాళ్ళు కూడా పూర్తిగా వీడియో చూడడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు వీడియో చూడడం వల్ల నాకు కొంచెం వ్యూస్కి కానీ వాచర్స్ కానీ హెల్ప్ అవుతుంది. ప్లీజ్ వీడియో చూడండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ప్లీజ్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. థ్యాంక్ యూ. వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు ఎపిసోడ్ 39. ఈ ఎపిసోడ్లో రీతు డిప్స్ చేస్తుంటే ఇమాన్యుయల్ రీతు మీద జోక్స్ వేస్తూ ఉన్నాడనమాట. ఇమాన్యుయల్ కామెడీ టైమింగ్ మాత్రం చాలా బాగుంటుంది. నెక్స్ట్ సంజన గారు, మాధురి గారు, వీళ్ళిద్దరిది నిజంగానే గొడవేమనుకుని నేను ఒక్కసారి అసలు ప్రోమో చూసి షాక్ అయ్యానండి. కానీ వాళ్ళిద్దరూ ఏదో డ్రామా ప్లే చేశారు. ఓ మాధురి గారు నువ్వు గుడ్డు స్టిక్కర్స్ గురించి డ్రామా క్రియేట్ చేశారు. మాధురి గారు అంటారు నువ్వు గుడ్డు దొంగతనం చేసావు కదా, అలానే స్టిక్కర్స్ కూడా దొంగతనం చేస్తుంటావు, స్టిక్కర్స్ ఇలా నీకు దొంగ అని ముద్ర పడింది కదా, అది ఇదని అంటుంది. ఎంత డ్రామా అయితే మాత్రం, ఎంత వాళ్ళిద్దరికి తెలిసి అనుకుంటే మాత్రం అసలు ఆవిడ అన్నిసార్లు దొంగ నువ్వు దొంగ కదా, నీ మీద ముద్ర పడింది కదా అని అన్నా కూడా ఈ సంజన గారు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదో అర్థం కాలేదు నాకు. వాళ్ళు డ్రామా అనుకున్నారు కరెక్ట్, మరీ అంత ఓవర్ డ్రామా అవసరం లేదు. హౌస్ వాళ్ళందరినీ ఫూల్ చేసేలాగా వాళ్ళు నిజమే అనుకుంటారు కదండి. సో అంత డ్రామా క్రియేట్ చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు. దివ్య వీళ్ళు దోశలు వేసుకుంటున్నారు. సో తనుజని దివ్య వచ్చి అడిగింది, ఎగ్ దోశ వేసారా మీరు, ఆ కర్రీ పోర్షన్ ఆవిడ వేసుకుందా అని అడిగారు. అంటే అవును కర్రీ వేసుకుంది అని దివ్యకి తనుజ చెప్పింది. మాధురి గారు కర్రీ వేసుకుందని చెప్పింది. అయితే అడిగి వేసుకోవాలి కదా, నన్ను అడగకుండా వేసుకున్నారు అని చెప్పారు. ఏమో వేసేసుకుందని తనుజ అంది. అయితే దివ్య మాధురి గారి దగ్గరికి వెళ్ళి, కాదండి కర్రీ పోర్షన్ నాకు చెప్పి వేసుకోవాలి, మీరు అలా ఎలా వేసుకుంటారు అని మాధురి గారిని అడిగారు. అడిగితే నేను అంతేం వేసుకోలేదమ్మా, ఇంతే వేసుకున్నా, నాకు తెలుసు బీయింగ్ ఏ మదర్ అని అంటారు. నేను మదర్ని, నాకు తెలుసు ఎలా పెట్టాలో తెలుసు, ఎవరెవరికి ఎంత పెట్టాలో తెలుసు, అది ఇది అంటారు. ఓకే మీరు మదర్ కాదని మిమ్మల్ని అది ఇదని మేము అనలేదండి. మేము చెప్పింది ఏంటి, నేను రేషన్ మేనేజర్ని కాబట్టి కర్రీ పోర్షన్ ఏదైనా నన్ను అడిగి వేసుకోవాలి, ఈ హౌస్లో ఇది రూలు అని నేను మీకు చెప్తున్నాను అంటే, నాకు తెలుసమ్మా నాకు తెలుసు అని అంటారు. నేను కర్రీ పోర్షన్ నన్ను అడిగి వేసుకోవాలని చెప్పాను, మీరెందుకు అలా అరుస్తున్నారు, అరవద్దు అంటే, నా టోన్ ఇంతే ఉంటుంది నా టోన్ అంటే, ఇది మీ ఇల్లు కాదు అని దివ్య అంది. మీ ఇల్లు కాదని దివ్య అంటే, ఇది నీ ఇల్లు ఏమన్నా అని దివ్యపై మాధురి వెళ్తుంది, పైకే వెళ్తుంది. ఇంకా అయితే మీతో నాకు బాండింగ్ ఏం అవసరం లేదండి అసలు అని దివ్య అన్నది. అంటే మీ బాండింగ్ అవసరం లేదు, నువ్వు నాన్న అని బాండ్ పెట్టుకోవడానికి వచ్చావు ఇక్కడ, నాన్న అని నీలాగా నేను బాండ్ పెట్టుకోలేదని మాధురి గారు ఒక సర్కాస్టిక్ లాగా మాట్లాడుతున్నారు అసలు దివ్యతో. అయితే దివ్య అంది కదా, నేను ఆ బాండ్స్ గురించి మాట్లాడలేదు, మీతో బాండ్ నాకు అవసరం లేదని నేను చెప్తున్నాను అంటే, నీతో కూడా నాకు అంత బాండ్ ఏమి అవసరం లేదులే అని మళ్ళీ ఈవిడ అంటుంది. అదేంటే నాన్న అని నేను బాండ్స్ పెట్టుకోవడానికి రాలేదులే, బాండ్స్ పెట్టుకోవడానికి రాలే, ఆట ఆడడానికి వచ్చా అని మాట్లాడుతుంది. కళ్యాణ్కి చెప్పారు. కళ్యాణ్ గారు కెప్టెన్ ఎవరైనా నన్ను అడగాలి, రేషన్ మేనేజర్ని అడగాలి, కర్రీ వేసుకోవడానికైనా కర్రీ పోర్షన్కైనా అని చెప్పారు. అయితే ఈ మాధురి గారి దగ్గరికి వెళ్ళి కళ్యాణ్ చెప్పాడు, ఇలా అడగాలండి, ఇది రూలు అని చెప్తే, నాకు రేషన్ మేనేజర్ నచ్చలా, ఆవిడ నాతో మాట్లాడడం ఆవిడకి ఇష్టం లేదండి, సో నేను పోయి ఆవిడని ఎలా అడగాలి, నాకైతే నచ్చలేదు, మార్చేయండి, వైల్డ్ కార్డ్స్ వచ్చారు కదా, మాకు ఇబ్బందిగా ఉంది, మార్చేయమని మాధురి గారు అన్నారు. దివ్యని మార్చేయాలి, రేషన్ మేనేజర్ వేరే వాళ్ళని పెట్టాలి అని. అయితే కళ్యాణ్ గారు తన ఒక్కదాని మాటే కాదు ప్రతి ఒక్కరిని వెళ్ళి అడిగాడు. ఫస్ట్ ఎవరిని అడిగారు, సంజన గారిని అడిగారు. సంజన గారు మీకు ఏమైనా రేషన్ మేనేజర్తో ఇబ్బంది ఉందా అని. అయితే సంజన గారు లేదన్నారు. నెక్స్ట్ రీతుని అడిగారు, రీతు కూడా లేదండి. నెక్స్ట్ తనుజని అడిగితే తనుజ కూడా నాకేం లేదు. నెక్స్ట్ పవన్ అడిగారు, అసలే లేదు నాకు రేషన్ మేనేజర్తో ఇబ్బంది దివ్యతో అని చెప్పారు. నెక్స్ట్ అయేష్ని అడిగితే అయేష్ కూడా ఇబ్బంది లేదండి. నెక్స్ట్ సాయిని అడిగారు. సాయి రేషన్ మేనేజర్తో మీకేమన్నా డిస్ప్యూట్ ఉందా, మీరు వద్దంటారా అంటే, హూ ఈజ్ రేషన్ మేనేజర్ అని అడిగాడు. ఎంత కామెడీగా అనిపించిందంటే అసలు ఒక అమ్మాయి ఇక్కడ అడిగినట్టు అడిగాడు. అంటే దివ్య అంటే దివ్యతో నాకేం లేదు అని చెప్పాడు. సో అది అయిపోయింది. నెక్స్ట్ అంటే మాధురి గారికి అంటే బోర్ కొడుతుంది భరతనాట్యం డింగ్ భరతనాట్యం నాట్యం నేర్పుతానని తీసుకెళ్ళింది వాళ్ళని, స్టూడెంట్స్ని. ఆ స్టూడెంట్స్ అందరూ భరతనాట్యం నేర్చుకుంటున్నారు అనమాట, టింగ్ అని. ఇమాన్యుయల్ పెద్ద ఫస్ట్ శిష్యురాలు మాధురికి. నెక్స్ట్ తనుజ వాళ్ళు అక్కడ దివ్య చెప్తుంది భరణి గారికి, తనుజతోనేమో క్లోజ్గా ఉంటుంది మాధురి, నాతోనేమో గొడవ పడుతుంది, ఇండైరెక్ట్గా భరణి గారు మీ దగ్గరికి రావట్లేదు ఆ మాధురి, అటు అవుతుంది ఇటు అవుతుంది, మీకు మధ్యలో పోపేస్తుందేమో, మీరు చూసుకోండి, అర్థం చేసుకోండి అని చెప్తుంది.
నెక్స్ట్ తనుజాను దివ్య మళ్ళీ క్యాప్టెన్సీ టాస్క్ గురించి మాట్లాడుకోవడం స్టార్ట్ చేశారు. తనుజ తన లైట్ ఆఫ్ చేసింది కదా దివ్యది, అయితే నీ మీద నమ్మకం పోయింది అది ఇది అని చెప్తుంటే, లేదు దివ్య అది గేమ్, ఇన్ కేస్ ఇన్నిసార్లు నేను ఎందుకు బ్రతిమలాడతాను, నువ్వు ఒప్పుకోవట్లేదంటే, నేను ఒప్పుకుని ఒకసారి నీ మీద నమ్మకం పోయింది తనుజ అని దివ్య అంటుంది. అయితే తనుజ అంది, బర్నీ సార్ నీకు ఎన్నిసార్లు అట్లా మోసం చేసినా సరే నువ్వు ఒప్పుకుంటావు, ఎందుకంటే బర్నీ సార్ స్ట్రాంగ్ కాబట్టి నువ్వు ఉంటావు, అదే నేను వీక్ కాబట్టి నువ్వు ఇన్నిసార్లు ఒప్పుకోవట్లేదు, సరే నాకు అవసరమే లేదు దివ్య, నాకు అసలు అవసరమే లేదని వెళ్ళిపోయింది తనుజ. బర్నీ గారు, దివ్య, నెక్స్ట్ కళ్యాణ్ వీళ్ళు ఒక చోట మాట్లాడుకుంటున్నారు. అయితే దివ్య ఈ విషయం చెప్పింది, తనుజ ఇలా అంటుంది, నువ్వు బర్నీ గారు అయితే స్ట్రాంగ్ కాబట్టి బర్నీ గారు ఎంత మోసం చేసినా నువ్వు బర్నీ గారితో ఉంటావు, అది నేనైతే వీక్ కాబట్టి నువ్వు నన్ను ఒక్కదానికి ఇలా చేస్తున్నావు అని అన్నది. అసలు ఇదేం మాట, అసలు నాకు అసలే నచ్చలేదు, ఇంకెలా మాట్లాడతారని ఇవ్వడండి. బర్నీ గారు తనుజ అన్నదా అని షాక్ అవుతున్నారు. అయితే ఓకే ఇది అయిపోయిన తర్వాత కళ్యాణ్ కామెడీ అంటే, మీ మేడం ఏమన్నారు అని అంటున్నారు. మీ మేడం అంటే మాధురి గారు ఏమంటున్నారు అని అర్థం దానికి. అయితే బర్నీ గారు, ఎవర్రా మా మేడం, డిప్ప పగిలిద్ది నీకని ఒక కామెడీ వేలో కళ్యాణ్ని అన్నాడు. బాగుంది ఆ సిచ్యువేషన్, చాలా బాగుంది, ఒకసారి మీరు చూడండి అది. నెక్స్ట్ అయేషాకి ఒక టాస్క్ ఇచ్చారు చిన్నది, గౌరవ్కి తెలుగు నేర్పించాలని. వీళ్ళిద్దరి మధ్య ఏమైనా ట్రై చేస్తున్నారేమో, కానీ వద్దమ్మా తల్లి, అయేషాతో వచ్చిన మాటల గౌరవ్ పడలేడు అస్సలు, వద్దమ్మా ట్రాక్ అస్సలే వద్దమ్మా, వాళ్ళకు ఒక దండము. మాధురి గారు, దివ్య, తనుజ, భరణి గారు వీళ్ళు ఒక దగ్గర కూర్చొని, దివ్య లేదు కళ్యాణ్, వీళ్ళు ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అయితే మాధురి అడిగింది, భరణి గారు మీకు ఎవరి గేమ్ అంటే ఇష్టం అంటే, నాకు ఇమాన్యుయల్ గేమ్ అంటే ఇష్టం అని చెప్పారు. మరి ఎందుకు సంజన గారితో బాండింగ్ పెట్టుకున్నారా అని అంటే, లేదు సంజన గారు నాకు అసలు లేరు ఆప్షన్లో, నాకు ఇమాన్యుయల్ గేమ్ ఆడతాడు మాట్లాడతాడని ఇష్టము అని చెప్పింది. అయితే ఈ అయేష పక్కన వీళ్ళతో మాట్లాడుతుంది, ఇమాన్యుయల్ వాళ్ళతో. అయేష అంటుందిగా, తనుజ కంటే థిన్ లేయర్ ఆఫ్ మాస్క్ ఉందంట, సో అది బయటికి తీసుకురావాలంట, అసలు తనుజని టార్గెట్ పెట్టుకొని వచ్చా అని ఫస్ట్ ఈ అయేష చెప్పింది. అసలు ఈ అయేష ఓవర్ యాక్టింగ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు, తనుజని టార్గెట్ చేయడానికి వచ్చింది, కానీ అయేష నువ్వే తనుజని టార్గెట్ చేస్తే నువ్వే 2-3 రోజుల్లో వెళ్తావు, ఇది మాత్రం గుర్తుపెట్టుకో. నెక్స్ట్ రమ్యకి ఫుడ్ పవర్ వచ్చింది. ఫుడ్ పవర్ వస్తే సుమన్ శెట్టి ఒకళ్ళతో షేర్ చేసుకోవచ్చు ఆ ఫుడ్ అని చెప్పారు. అయితే సుమన్ శెట్టి గారితో షేర్ చేసుకుంటా అని రకరకాల ఫుడ్స్ అడిగింది తను. ఆ ఫుడ్స్ అని ప్లీజ్ బిగ్ బాస్ ఇవ్వండి, ఇదంటే ఇష్టం అదంటే ఇష్టం అని చెప్పారు. లాస్ట్కి పచ్చి మామిడికాయ, అందులో ఉప్పు కారం వేసుకొని తింటారంట, ఆ పచ్చి మామిడికాయ కూడా అడిగింది. నెక్స్ట్ పవన్ను అయేష డాన్స్ ఇస్తుంటే రీతు ఇమాన్యుయల్ ఏమో రీతు గురించి పాడుతున్నాడు. మా అమ్మ అయితే ఎప్పుడు డాన్స్ వేయలేదమ్మా, మా అమ్మాయిని ఎప్పుడు పట్టుకోలేదమ్మా, కానీ అయేషతో డాన్స్ వేస్తున్నాడు, వీడు మంచోడు కాదు, నిద్రమోహోడని వీడికి ఇస్తే వీడు ఇప్పుడు ఇన్ని వేషాలు వేస్తున్నాడు, అది ఇది అని ఒక జోక్ కన్వీనియంట్ వేలో చెప్తున్నాడు అయేషతో పవన్ డాన్స్ వేస్తున్నాడని. అయితే లాస్ట్కి రీతు కోప్పడిందిలేండి. అయితే తను అలిగింది, తనతో మాట్లాడలేదు పవన్తో, జోక్గా అది ఇదని మాట్లాడుతుంటే, లేదమ్మా నార్మల్గా వేసినవి అంటే, నీ ఇష్టం, నువ్వు ఎలా ఉండాలనుకుంటే అలా ఉండు పవన్, నాతో నీకు అనవసరం అని రీతు చెప్తుంది. సో అది ఓకే. ఈ అయేష ఉంది కదా, అయేష భరణి గారిని పిలిచి అడుగుతుంది, మీరు నాతో ఎందుకు మాట్లాడట్లేదు, నేను గమనిస్తూనే ఉన్నానులేండి, మీరు నిన్నటి నుంచి నాతో మాట్లాడట్లేదు, ఎందుకు మీ కూతురిని టార్గెట్ చేశానా అని అంటే, అదేం లేదు, ఎందుకు మాట్లాడను నేను అంటే, నిన్నటి నుంచి మీరు మాట్లాడట్లేదు కదా అని అంటే, తనుజని ఏమైనా టార్గెట్ చేశానని మాట్లాడలేదు అంటే, భరణి గారు అంటారు, మేము తనుజకి ఏమేమి మాటలు చెప్దాం అనుకున్నావు, నువ్వు స్ట్రైట్గా అదే చెప్పినావు, నేను దానికి అప్పుడు నువ్వు చెప్తున్నప్పుడు ఇలా థమ్స్అప్ కూడా ఇచ్చాను తెలుసా అని అంటుంది. అయితే దివ్య అని అంటున్నాడు. దివ్య అంటుంది పక్క నుంచి ఈఏలు పనిచేయట్లేదు, అందుకే ఈఏలు ఇచ్చాడని సంథింగ్ చూపిస్తుంది. అసలు ఈ భరణి తనుజకి సపోర్ట్ చేస్తున్నాడా, అపోజ్గా ఉన్నాడా, అందరి దగ్గర మంచి చేయడానికి ట్రై చేస్తున్నాడా, నాకు అర్థం కావట్లేదు ఈ భరణి గురించి. ఇప్పుడు అయేష 100% తనుజకి ఆపోజిట్ అని తెలుసు కూడా నువ్వు ఇలా ఎలా మాట్లాడుతున్నా, లేకపోతే ఇది నీ గేమ్ స్ట్రాటజీనా, లేకపోతే ఇక్కడ మాటలు ఇక్కడే అని తనుజని సేవ్ చేయడానికి చూస్తున్నావా, లేకపోతే కావాలని తనుజని అపోజ్ చేస్తున్నావా, లేకపోతే అందరి దగ్గర ఫేవర్ ఉండడానికి ట్రై చేస్తున్నాడా ఈ భరణి, నాకు అర్థం కావట్లేదు. నెక్స్ట్ అయేష రీతు వీళ్ళకి గిన్నెల దగ్గర వచ్చింది. నైట్ సుమన్ అన్న పిండి పడబోసి అర్ధరాత్రి పెట్టాడంట. సో అది రీతుకు తెలియదు. రీతు నేను అర్ధరాత్రి రుద్దాలా అని రీతు అంటది. అయేషనేమో నువ్వు రుద్దుతురా అంటది. సో రీతు నోరు ఆపినా ఈ అయేష ఆపట్లేదు. అందరి మీద ఎగబడిపోతుంది ఈ నోరుకి. ఈ నోరు వల్ల నువ్వు బయటకు వచ్చేస్తావు చూడు అయేష.
ఆమె క్యూట్ ఉందని నేను రాగానే ఆ ఫేస్ ఎక్స్ప్రెషన్ క్యూట్ ఉందని నచ్చింది, కానీ ఆ మాటను కానీ వాము అనిపించేసింది ఆ యశని చూసి. అసలు విషయం తెలుసుకుని మాధురి మధ్యలో వస్తుంది, ఇప్పుడు ఎందుకు వస్తుందో అర్థం కాదు. సో ఆ గిన్నెల విషయం దగ్గర కూడా చాలా టాపిక్ నడిచింది. ఈ అయేష ఏమో తనుజని టార్గెట్ చేస్తుంది, రీతుకు కూడా ఈ మధ్య కనిపిస్తుంది రీతుని పవన్ని విడగొట్టాలని ఏమో చూస్తుంది. అట్లనే తనుజ వాళ్ళ బాండ్ని కూడా చెరిపేయాలని చూస్తుంది, తనుజది, భరణి గారిది, దివ్యది. సో ఇదండి ఈరోజు. ఇంకా మీకు ఏదైనా కంటెంట్ కావాలంటే నాకు కామెంట్ చేయండి ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ.